బీఆర్ఎస్ నా దారిలోకి రావాల్సిందే. కల్వకుంట్ల కవిత నిన్న ఇచ్చిన స్టేట్మెంట్. ఆమె మీడియాలో ప్రెస్ ముందు ఒక మాట మాట్లాడింది, తను పక్కకు వచ్చిన తర్వాత చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ. విలేకరులు అక్కడ ఉన్నవాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆమె చెప్పిన సమాధానము, బీఆర్ఎస్ నా దారిలోకి రావాల్సిందే. ఇప్పుడు ఒకవేళ తండ్రి అడిగింది అనుకో, ఎందుకమ్మా అట్లా నేనేడా మాట్లాడినా డాడీ, వాళ్ళు ఏదో రాసుకున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, అసలు అనలే రికార్డ్ ఏమన్నా ఉందా? దానికి రికార్డు ఉండదు కదా, చిట్చాట్ అది. స్టేజ్ దిగిన తర్వాత అందరూ గుంపులు ఉంటే ఏంది మేడం ఇట్లా అట్లా అంటే అదేముందా వాడేంది వీడేంది ఇట్లా ఊటకి మాట్లాడుతుంటారు కదా, ఇక అదనమాట. అంటే వాళ్ళు కావాలనే మాట్లాడతారు, వాళ్ళ ఇంటెన్షన్ని ఓపెన్గా బయటికి చెప్తారు, లోపల ఉన్నది అదే మీడియా ముందు చెప్పారన్నట్టు. ఎందుకంటే అది ఆన్ రికార్డ్ అవుతుంది కదా, కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు అనుకో తప్పించుకోవచ్చు, నేనేడన్నా అనొచ్చు. రేపు పొద్దుగాల మళ్ళీ పార్టీలకు పోయి కేసీఆర్ దగ్గర పోయిన తర్వాత సూపీరియర్ ఏంటన్నాను ఉందా ఆయన అంటారు. బీఆర్ఎస్ నా దారిలోకి రావాల్సిందే, బీసీ రిజర్వేషన్ల పైన ఆర్డినెన్స్ సరైందే, అన్నీ తెలిసే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. అంటే బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో, కేసీఆర్ మా అన్న వీళ్ళంతా దొంగలని చెప్తుంది. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళు బీసీలకు వ్యతిరేకం అని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేక పార్టీ అని ఎవరు చెప్తున్నారు? కేసీఆర్ కూతురే చెప్తుంది. అంతే కదా మరి, అన్నీ తెలిసే బీఆర్ఎస్ తప్పు చేస్తోంది, దాన్ని వ్యతిరేకిస్తున్నది అని. నిపుణులతో చర్చించాకే నేను మద్దతిచ్చా, మల్లన్న వ్యాఖ్యలపై స్పందించకపోవడం దారుణం. తిన్మారు మల్లన్న చేసిన ఆ కంచం ఏదైతే ఆ వ్యాఖ్యలు ఉన్నాయో, ఆ వ్యాఖ్యలు ఎవరినన్నారు? కేసీఆర్ కూతురునే అన్నారు. కనీసం నేను అంత పెద్ద దాడి చేస్తే గాల్లోకి కాల్పులు జరిగినాయి, రక్తపాతం అయింది, సరే రక్తం మా వాళ్ళదో అవతలదో పక్కన పెడితే, మరి ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన దట్టు కూతురికి అవమానం జరిగింది, తండ్రిగా స్పందించాల్సిన అవసరం లేదా? ఎంత దారుణం ఇది అని ఆమె ఆవేదన వ్యక్తం చేసిందట. దీన్ని ఆ పార్టీ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నా, కేసీఆర్ నీకు నీ కొడుకు విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్తుంది కూతురు. బనకచర్లను అప్పనంగా చంద్రబాబు చేతిలో పెట్టారు, రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. ఇప్పుడు ఈ లెక్కన మరి కేసీఆర్ ఎన్నిసార్లు రాజీనామా చేయాలి? కృష్ణా జలాలని మొత్తం అవతలోనికి అమ్ముకుంటే రాజీనామా కాదు, అసలు తెలంగాణలో ఉండనియద్దు. మరి దాని గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వరాదండి? కొంతకాలంగా బీఆర్ఎస్ విధానాలపై పరోక్ష విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక్కసారిగా దూకుడు పెంచారు. సొంత పార్టీపై ప్రత్యక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. బీసీ రిజర్వేషన్లపైన ఆర్డినెన్స్ తీసుకురావాలి అన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం సరైందని, దీన్ని వ్యతిరేకించడం సరికాదంటూ బీఆర్ఎస్ తీరును తప్పుబట్టారు. తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ స్పందించకపోవడం పైన ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాకుండా తర్వాత అయినా తమ దారిలోకి రావాల్సిందే అంటూ ఆమె వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి కవిత మద్దతు ఇస్తున్నారా, లేక బీసీ రిజర్వేషన్లపైనే మాట్లాడుతున్నారా? అసలు కవిత వ్యూహం ఏంటి అన్న అంశాలపై గులాబీ శ్రేణుల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గురువారం ఆమె మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా ఆర్డినెన్స్ తేవడం సరైందే అని కవిత ప్రకటించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటూ కేంద్రానికి పంపిన బిల్లు, ప్రస్తుతం తీసుకొచ్చే ఆర్డినెన్సు రెండూ వేరువేరు అనే విషయం చెప్పకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ను వ్యతిరేకించడం విడ్డూరంగా ఉంది. 2018లో తెచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఇటీవల రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఆ 285A అనేటువంటి దాన్ని తొలగించిందనమాట. ప్రభుత్వం తెచ్చే ఆర్డినెన్స్ పైన న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే నేను మద్దతిస్తున్నా. ఈ విషయంలో చివరకు బీఆర్ఎస్ కూడా నా దారిలోకి రావాల్సిందే అని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో 2 బిల్లులు పెట్టాలని మొదట డిమాండ్ చేసింది కూడా తానే అని గుర్తు చేశారు. తనను ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అసభ్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు నోరు మెదకపోవడం దారుణమని, దీన్ని వారి విఘ్నతకే వదిలేస్తున్నానని వెల్లడించారు. మరి మీ ఆయనే ఆ బుక్లో ఏదో పెట్టిండు కదా, ఆయన సందేశమే ఉంది కదా, తెలంగాణ తెలుగు సాహిత్యం బుక్లో కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదు అన్నది ఒక లైన్ ఉన్నది కదా. మరి అందుకే మాట్లాడతలేడేమో, మీ నాయనకు తప్పు అనిపించలేదేమో, లేదు నిన్ను వ్యతిరేకిస్తున్నారేమో. మల్లన్నను జనాభా లెక్కల నుంచి తీసేశా, ఆయన ఎవరో కూడా తనకు తెలియదు, ఆ ఎమ్మెల్సీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడని, ఆయనకు టీబీజీ కేసు బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నానని కవిత వెల్లడించారు. ఇప్పుడు స్వాగతిస్తుంది. ఇప్పుడు ఈమె ఒకవైపున తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా ఉన్న ఈమెని పక్కన పెట్టి కొప్పుల ఈశ్వర్కి మొత్తం బాధ్యతలు అప్పచెప్పారు. అది కూడా ఎవరి ఆధ్వర్యంలో? కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగింది. అంటే సిగ్నల్, నీ పని అయిపోయిందిగా, మా పార్టీ నుంచి అవతలకి వెళ్ళిపో అని చెప్తున్నారు.
తెలివిగా ఈమె ఇటువైపునేమో ఒక ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చి మీరు కూడా నా దారిలోకి రావాల్సిందే అని 50% పైగా ఉన్న బీసీలు బీఆర్ఎస్కి వ్యతిరేకము అని అంత పెద్ద బండ వాళ్ళ మీద ఎత్తేసి దీనికి స్వాగతిస్తున్నా అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ స్వాగతించట్లేదని చెప్పింది అనుకోండి, కొప్పుల ఈశ్వర్ని ఎట్లా తీసుకొస్తారని అన్నారు అనుకోండి, దీనికోసమే ఈ స్టేట్మెంట్ ఇచ్చారని భావిస్తారు కదా అందరూ. సో అందుకే దీనికి లింక్ పెట్టకుండా ఈ కొప్పుల ఈశ్వర్ అంశాన్ని చాలా లైట్ తీసుకొని చెప్పాల్సిందంతా ఇక్కడ చెప్పేసింది చిట్చాట్లో. ప్లాన్ ఆఫ్ స్ట్రాటజీ అనమాట అది. ఈమె దగ్గర నుంచి కేటీఆర్ ఇంకా చాలా నేర్చుకోవాలి. ఈ కవితకున్న తెలివిలో ఒక ఎంట్రక మందం తెలివి కూడా లేదు ఆ కేటీఆర్కి. ఓ స్ట్రాటజీ లేదు, వ్యూహం లేదు, నోరు వరుడే ఏమి లేదు ఆడ. వరుడు సాయంత్రం 4 అయితే అవతలవాడు. ఈమె ఎంత తెలివిగా చూడండి, కొప్పుల ఈశ్వర్ అంశాన్నేమో సైడ్ చేసేసింది. అది లైట్, ఆయన చాలా సీనియర్ నాయకుడు, ఆయన సింగరేణి కార్మికుడు, ఆయనకి ఇవ్వడంలో తప్పులేదన్నది. కానీ స్టేజ్ దిగింది, ఆ ప్రెస్ మీట్ అయిపోగానే ఓ బండి ఎత్తేసింది, బీఆర్ఎస్ మొత్తం బీసీలకు వ్యతిరేకమైన పార్టీ అనే యాంగిల్లో వచ్చేలాగా మాట్లాడేసింది. ఖతం కదా. దాన్ని అంటారు కదా తెలంగాణలో సామెతలు పెద్దగా రావు. సీఎం రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో బనకచర్ల అంశమే లేదంటూ రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారు అని కవిత ధ్వజమెత్తారు. అదే సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబుకు అప్పనంగా అప్పగించారని ఆరోపించారు. తెలంగాణ పట్ల బాధ్యత లేని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిరట. తన స్కూల్ బీజేపీలో అని, కాలేజీ టీడీపీలో అని, ఉద్యోగం కాంగ్రెస్లో అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఇంకా కాలేజీలోనే ఉన్నాను అనుకుని చంద్రబాబుకు గోదావరి నీళ్లు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ మీటింగ్లో శాలువాతో సన్మానం చేయించుకొని బలికా బక్రా అయ్యారని ఎద్దేవా చేశారు. ఆయన ఏమైనా నష్టం లేదని, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలగడం ఆందోళనకరమన్నారు. ఈ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి సాధించేదేమీ లేదని, టెలిమెట్రీ స్టేషన్లు ఇప్పటికే ఉన్నాయని, కేఆర్ఎంబీని ఏపీకి తరలించాలన్నది విభజన చట్టంలోనే ఉందని గుర్తు చేశారు. బనకచర్ల ఏపీ ప్రజలకు ఉపయోగం లేదని, తెలంగాణలోని తుపాకులగూడెం నుంచి నదుల అనుసంధానం చేపడితే 2 రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉందన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే కవిత చెప్పాల్సింది, మీ నాయన శ్రీరామ్ సాగర్ దగ్గర లిఫ్ట్ పెట్టుకొని మహారాష్ట్ర వాళ్ళు నీళ్ళు ఎత్తుకపోరి అని చెప్పిండు. స్పందించు దాని మీద. కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటా మాకు చాలు, అసలు అదే ఎక్కువ అని సంతకాలు పెట్టి వచ్చారు మీ నాయన మీ బావ కలిసి. స్పందించు దాని మీద. ఆనాడు ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి కేసీఆర్ అటెండ్ కాలే, ముఖ్యమంత్రుల మీటింగ్కి. కృష్ణా జలాల విషయంలో, రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్మోహన్ రెడ్డి కడుతున్న దాని అంశంలో, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకుంటున్న దాని అంశంలో దాని మీద స్పందించు. ఆనాడు ఎందుకు మాట్లాడలే? వీళ్ళు అట్లీస్ట్ కనీసం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిర్రు, ఢిల్లీకి పోయిర్రు, మంత్రులతో మాట్లాడిర్రు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి అటెండ్ అయ్యిండు. సరే, తెర వెనక ఏమన్నా జరిగితే దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిందే. అది ఇంకా బయటకు వస్తుంది ఒకవేళ ఏం జరుగుద్ది అన్నది. ఫస్ట్ మీ తండ్రి గారిని క్వశ్చన్ చేయి. ఇట్లా కవిత తన దారి తాను చూసుకుంటుంది. ఆమె అంటుంది ఏంటంటే నా దారిలోకి రావాల్సిందే అంటుందంటే తన దారి తాను చూసుకుంటున్నట్టు లెక్క. ఇది ఎక్కడ బ్లాస్ట్ అయ్యింది అన్నది మనం అతి త్వరలోనే చూడబోతున్నాం. 200% ఆమెని పార్టీ నుంచి బహిష్కరించబోతున్నారు. ఒకవేళ కనుక ఆమె లొంగిపోయి నాకు ఏ పదవి వద్దు, నేను మీరు చెప్పినట్టు ఇంటా అని అంటే ఆమె పార్టీలో కొనసాగుతుంది. అదర్వైజ్ ఆమెను పార్టీ నుంచి మెడలు బట్టి అవతలకి నెట్టేయబోతున్నారు. వెరీ క్లియర్.